ఒక రూమ్లో 10 మంది మాట్లాడుతున్నారనుకోండి. అందులో ఎవరు గట్టి గట్టిగా అరిచి మాట్లాడుతున్నారో వాళ్ళని మనం లీడర్ అనుకుంటాం. ఎవరు మౌనంగా కూర్చున్నారో వాళ్ళని మనం వీక్ అనుకుంటాం. అది మన తప్పు కాదు. మన హ్యూమన్ నేచర్ అలాంటిది. మనం శబ్దాన్ని పవర్ అనుకుంటాం. కానీ ఫ్రెండ్స్, సైన్స్ ప్రకారం చూసినా, సైకాలజీ ప్రకారం చూసినా నిండు కొండ తొనకదు. అంటే కంప్లీట్ విజ్డమ్ ఉన్నవాడు ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. మహాభారతంలో రాజు ధృతరాష్ట్రుడు మాట్లాడుతూనే ఉంటాడు. యువరాజు దుర్యోధనుడు అరుస్తూనే ఉంటాడు. కానీ రాజ్యంలో అందరికంటే తెలివైన వాడు, అందరికంటే గొప్పవాడు ఒకడున్నాడు. అతను ఎప్పుడూ చివర మౌనంగా కూర్చుని ఉంటాడు. అతనే మహామంత్రి విదురుడు. ఈరోజు మనం విదురుడి విజ్డమ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు స్మార్ట్ పీపుల్ అంత తక్కువ మాట్లాడతారు? మౌనం అనేది వీక్నెసా లేదా అదొక డేంజరస్ వెపనా అనేది డీకోడ్ చేద్దాం. మహాభారతంలో విదురుడి స్థానం చాలా స్పెషల్. అతను రాజకులానికి చెందినవాడు కాదు, దాసీపుత్రుడు. కానీ అతని జ్ఞానం చూసి భీష్ముడు అతనిని మహామంత్రిని చేశాడు. హస్తినాపుర సభలో ఎప్పుడూ గోలగోలగా ఉండేది. దుర్యోధనుడు పాండవులను తిట్టడం, శకుని కుటీల నీతులు చెప్పడం, కర్ణ ఆవేశపడడం ఇవన్నీ జరుగుతుంటే విదురుడు మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అతను ప్రతి విషయానికి రియాక్ట్ అయ్యేవాడు కాదు. కానీ ఎప్పుడైతే అతను నో అని చెప్పేవాడో ఆ మాటకి విలువ ఉండేది. ఒక ఉదాహరణ చూద్దాం. లక్కగృహం ఇన్సిడెంట్ జరిగినప్పుడు పాండవులని వనవాసం పంపిస్తున్నారు. అందరూ హ్యాపీ జర్నీ అని గట్టిగా అరుస్తున్నాడు. కానీ విదురుడు మాత్రం యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళి మెచ్చ భాషలో మౌనంగా ఒక మాట చెప్పాడు. అగ్ని నుండి అడవిని ఎలా కాపాడుకోవాలో తెలిసినవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని. ఆ ఒక్క మాట పాండవుల ప్రాణాలను కాపాడింది. దుర్యోధనుడు వేసిన పెద్ద ప్లాన్ని విదురుడు తన సైలెంట్ విజ్డమ్తో ఓడించాడు. ఇక్కడ లెసన్ ఏంటి? అరిచి వాళ్ళు టెన్షన్ కోరుకుంటారు, మౌనంగా ఉన్న వాళ్ళు రిజల్ట్ కోరుకుంటారు. విదురుడికి తెలుసు, నా మాటకు విలువ ఇవ్వని చోట నేను మాట్లాడడం వేస్ట్ అని. అందుకనే ధృతరాష్ట్రుడు ఎంత అడిగినా విదురుడు చాలా తక్కువగా మాట్లాడేవాడు. కానీ మాట్లాడినప్పుడు సత్యం మాట్లాడేవాడు. సముద్రం లోతు పెరిగే కొద్దీ అలల శబ్దం తగ్గిపోతుంది. మనిషిలో జ్ఞానం పెరిగే కొద్దీ మాట తగ్గిపోతుంది. అసలు ఇంటెలిజెంట్ పీపుల్ ఎందుకు సైలెంట్గా ఉంటారు? దీని వెనుక 3 సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది అబ్జర్వేషన్ మోడ్. మీరు మాట్లాడుతున్నప్పుడు కొత్తగా ఏమీ నేర్చుకోలేరు. మీరు మీకు తెలిసిందే రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ మీరు వింటున్నప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. విదురుడు ఎప్పుడు సభలో అందరి ముఖాలు చూసేవాడు. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు మనసులో కుట్రుంది అని స్కాన్ చేసేవాడు. తక్కువ మాట్లాడండి, ఎక్కువ గమనించండి. రెండోది ప్రాసెసింగ్ టైం. స్మార్ట్ పీపుల్ ఏదైనా అనగానే వెంటనే ఆన్సర్ చేయరు. వాళ్ళు ఆ విషయాన్ని ప్రాసెస్ చేసుకుంటారు. నేను ఈ మాట అంటే ఏమవుతుంది, ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. మూర్ఖుడు మాట జారి తర్వాత ఆలోచిస్తాడు. జ్ఞాని ఆలోచించి తర్వాత మాట మాట్లాడతాడు. మూడవది ఎనర్జీ సేవింగ్. మాట్లాడడం అనేది ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. అనవసరమైన ఆర్గ్యుమెంట్, గాసిప్స్, డ్రామా ఇవన్నీ మీ మెంటల్ ఎనర్జీని వేస్ట్ చేస్తాయి. విదురుడు తన ఎనర్జీని ధర్మరక్షణ కోసం దాచుకునేవాడు. ఆఫీసులో చూడండి, ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఎవరైతే పని చేయరో వాళ్ళు మీటింగ్స్లో ఎక్కువగా అరుస్తారు. సింహం వేటాడడానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉంటుంది. అడవులో కుక్కలు, నక్కలు మాత్రమే అనవసరంగా అరుస్తాయి. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా మాట్లాడేవాళ్ళు. విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు, ఎవరి పనులు అయితే పూర్తయ్యే వరకు ఇతరులకు తెలియవో వాడే పండితుడు అని. ఈరోజు రేపు మనం ఏం చేస్తున్నాం? చిన్న ఐడియా రాగానే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం. చిన్న సక్సెస్ రాగానే డబ్బు కొట్టుకుంటున్నాం. నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పుకుంటున్నాం. విదురుడు ఏమంటాడంటే, నిశ్శబ్దంగా పనిచేయి, నీ విజయం శబ్దం చేయాలి అని. నీ ప్లాన్ బయటికి తెలిస్తే నీ శత్రువులు అలర్ట్ అవుతారు. నీ ప్లాన్ మౌనంగా అమలు చేస్తే నీ శత్రువులు షాక్ అవుతారు. లైఫ్లో 2 రకాల మనుషులు ఉంటారు. ఫస్ట్ వన్ రియాక్టివ్. ఎవరైనా ఏమైనా అనగానే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు, దుర్యోధనుడిలాగా. సెకండ్ వన్ రెస్పాన్సివ్. మౌనంగా విని టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు, విదురుడిలాగా, కృష్ణుడిలాగా. సైలెన్స్ ఈజ్ పవర్. మీరు సైలెంట్గా ఉంటే అవతలవాడు కన్ఫ్యూజ్ అవుతాడు. వీడేం ఆలోచిస్తున్నాడు, వీడిని నెక్స్ట్ మూవ్ ఏంటి అని భయపడతారు. సరే, మరి ఇప్పుడు మౌనంగా ఉండాలా, మాట్లాడకూడదా అని అంటే విదురుడు నేర్పించింది ఇంకొక లెసన్ ఉంది. అదే టైమింగ్. విదురుడు చాలా వరకు సైలెంట్గా ఉన్నా ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు లేచి నిలబడి అరిచాడు, ఇది అధర్మం, ఇది కురువంశ నాశనం అని చెప్పాడు. అక్కడి నుండి అతను సైలెంట్గా ఉండలేదు. ఎందుకంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం తెలివితనం కాదు, పిరికితనం. సో మీకు తెలియాలి, ఆర్గ్యుమెంట్ విన్ అవ్వడానికి మాట్లాడకండి, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మాట్లాడండి. గాసిప్స్ ఉన్నప్పుడు విదురుడులాగా మౌనంగా ఉండండి. అన్యాయం జరిగినప్పుడు విదురుడులాగా గట్టిగా మాట్లాడండి. మీ మాట విలువైనదిగా ఉండాలి.
ఎప్పుడూ ఒకసారి వాడితే దానికి వాల్యూ పెరుగుతుంది, రోజు వాడితే దానికి వాల్యూ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం అంతా దుర్యోధనులతో నిండిపోయి ఉంది. అందరికీ టెన్షన్ కావాలి, అందరికీ ఫాలోవర్స్ కావాలి, అందరూ అరుస్తున్నారు నన్ను చూడండి, నా మాట వినండి అని. కానీ మీరు విజురుడిలాగా ఉండండి. రూమ్లో అందరికంటే తెలివైన వాడిగా ఉండండి. వినండి, గమనించండి, అనలైజ్ చేయండి. మీ నోటితో కాదు, మీ బ్రెయిన్తో శబ్దం చేయండి. రేపు ఆఫీస్లో, కాలేజీలో లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే వెంటనే రియాక్ట్ అవ్వకండి. జస్ట్ స్మైల్ ఇవ్వండి, సైలెంట్గా ఉండండి. ఆ సైలెన్స్ వాళ్ళని పిచ్చివాళ్ళని చేస్తుంది, మీ డిగ్నిటీని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి, తెలివైన వాడు తన దగ్గర సమాధానం ఉంది కాబట్టి మాట్లాడతాడు. మూర్ఖుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాడు. ఈ వీడియోలో మీలో ఉన్న ఆలోచన మార్చి ఉంటే కామెంట్ సెక్షన్లో సైలెన్స్ ఈజ్ పవర్ అని కామెంట్ చేయండి. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి. జై హింద్.